2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలలో బడ్జెట్ను ప్రవేశపెట్టినది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లలో బడ్జెట్ను ప్రవేశపెట్టినది? ఆన్సర్ 2,94,427 కోట్లు. 2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టింది. దీనిలో బడ్జెట్ రెవెన్యూ లోటు 34,743 కోట్లు ఉండగా ద్రవ్య లోటు 68,742 కోట్లు ఉన్నాయి. రెవెన్యూ వ్యయం అంచనా 2.34 లక్షల కోట్లు. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ యొక్క మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? బీలం, బ్రెజిల్. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ DRR వర్కింగ్ గ్రూప్ మినిస్ట్రియల్ సమావేశం బ్రెజిల్లోని బెలంలో జరిగింది. ఇది ప్రపంచ విపత్తు ప్రమాద తగ్గింపు ప్రయత్నాలకు భారతదేశం యొక్క నిబద్ధతను ఇది హైలైట్ చేస్తుంది. మేజర్ రాలింగ్నావ్ బాబ్ ఖతింగ్ మ్యూజియం ఆఫ్ వాళ్లను రక్షణ మంత్రి ఎక్కడ ప్రారంభించారు? మేజర్ రాలింగ్నావ్ బాబ్ ఖతింగ్ మ్యూజియం ఆఫ్ వాళ్లను రక్షణ మంత్రి ఎక్కడ ప్రారంభించారు? అరుణాచల్ ప్రదేశ్. మేజర్ బాబ్ ఖతింగ్ వారసత్వాన్ని పురస్కరించుకొని అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో మేజర్ రాలింగ్నావ్ బాబ్ ఖతింగ్ మ్యూజియం ఆఫ్ వాళ్లను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ మ్యూజియం 1951లో టిబెట్లోకి చైనీయుల చొరబాటు మరియు సంభావ్య సరిహద్దు పునర్వ్యవస్థీకరణ గురించి ఆందోళనల మధ్య 1951లో భారతదేశం కోసం తవాంగ్ను సురక్షితం చేయడంలో అతని కీలక పాత్ర గుర్తుగా దీనిని ప్రారంభించారు. జన్యుపరమైన పరిస్థితికి చికిత్స చేయడానికి RNA ఎడిటింగ్ని ఉపయోగించిన మొట్టమొదటి కంపెనీ వేలైఫ్ సైన్సెస్ ఏ దేశంలో ఉంది? జన్యుపరమైన పరిస్థితికి చికిత్స చేయడానికి RNA ఎడిటింగ్ని ఉపయోగించిన మొట్టమొదటి కంపెనీ వేలైఫ్ సైన్సెస్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వేలైఫ్ సైన్సెస్ క్లినికల్ స్థాయిలో RNA ఎడిటింగ్ ద్వారా జన్యు స్థితికి చికిత్స చేసిన మొదటి కంపెనీగా అవతరించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. DNA నుండి లిప్యంతరీకరించబడిన తర్వాత ప్రోటీన్ సంశ్లేషణ ముందు మెసెంజర్ RNA యొక్క సంవరణను కలిగి ఉన్న ఈ సాంకేతికత నిర్దిష్ట ఉత్పరివర్తనలను పరిష్కరించగల ఖచ్చితమైన జన్యు మార్పులను అనుమతిస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం గత 2 దశాబ్దాలలో గ్రీన్హౌస్ వాయువు స్థాయిలు ఎంత మేరకు పెరిగాయి? ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం గత 2 దశాబ్దాలలో గ్రీన్హౌస్ వాయువు యొక్క స్థాయిలు ఎంత మేరకు పెరిగాయి? 10%. ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదిక గత 2 దశాబ్దాల్లో గ్రీన్హౌస్ వాయువు స్థాయిలు 10% పెరుగుదలను వెల్లడించింది. ఈ గణనీయమైన పెరుగుదల ప్రాథమికంగా శిలాజ ఇంధన దహన మరియు సిమెంట్ ఉత్పత్తి వంటి మానవ కార్యకలాపం ఆపాదించబడింది. బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో ఏనుగుల మరణానికి కారణమయ్యే మైకోటాక్సిన్లతో ఏ రకమైన మిల్లెట్ సంబంధం కలిగి ఉంది? బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో ఏనుగుల మరణానికి కారణమయ్యే మైకోటాక్సిన్లతో ఏ రకమైన మిల్లెట్ సంబంధం కలిగి ఉంటుంది? కోడో మిల్లెట్ పస్పలం స్క్రోబిక్యులాటం అధిక దిగుబడిని అందించే ఒక గట్టి కరువును తట్టుకునే పంట. ఇది భారతదేశంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్లో విస్తృతంగా సాగు చేయబడుతుంది. అయినప్పటికీ ఇది మైకోటాక్సిన్లతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రత్యక్షంగా సైక్లోపియాజినిక్ యాసిడ్ CPA ఇది కోడ్ విషయాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి వాంతులు, మైకము మరియు అపస్మారక స్థితి వంటి లక్షణాలతో నాడీ మరియు హృదయ నాళ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో కోడో మిల్లెట్ మరియు ఏనుగుల మరణాలకు మధ్య సంభావ్య లింక్ పంట భద్రతను పరీక్షించడం మరియు మైకోటాక్సిన్ ఉత్పత్తికి దోహదపడే పర్యావరణ కారకాలను పరీక్షించడం యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఎన్నికల బాండ్లు అధికరణ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. COP29 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? ఆన్సర్ బాకు. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా ప్రారంభమైంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మీకు వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.